హాయ్ అండి. మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా నచ్చుతుంది. యూజ్ అవుతుందండి. నా వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే గనక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ అండి. అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. మీకు నా వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మా తమ్ముడు వచ్చినప్పుడు మా తమ్ముడికి నేను ఏం స్పెషల్ చేసి పెట్టాను. మసాలా దోశ అయితే వేశానండి. కారం దోశ కూడా వేశాను. సేమియా కూడా చేశాను. అవన్నీ నేను ఏ విధంగా చేశానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మసాలా దోశ అయితే పిల్లలకి చాలా ఇష్టం కదా. మనం బయట తెచ్చుకుంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాం, కానీ ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో తింటే ఆరోగ్యానికి మంచిది కదా. మసాలా దోశ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియోలో మీరైతే బుధవారం సాయంత్రం నుంచి గురువారం నైట్ వరకు నా డైలీ రొటీన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ పాలు అయితే కాగబెట్టానండి. మా తమ్ముడు అయితే వచ్చాడు. మా తమ్ముడికి అయితే స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. మా తమ్ముడు కోసం అయితే నేను సేమియా చేద్దాం అనుకున్నాను. ముందుగా అయితే టీ పెట్టమని అడిగాడు. టీ అయితే పెట్టానండి. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి టీ అయితే తాగేసాము. మా తమ్ముడు గురించి కొన్ని మాటలు కూడా చెప్తూ ఉంటానండి. చూస్తూ ఉండండి. ఇక్కడ సేమియా చేయడానికైతే కొంచెం సగ్గుబియ్యం నానబెట్టానండి. సగ్గుబియ్యం వేయడం వల్ల సేమియా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే అచ్చం పాలతోనే చేశానండి. 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఒక గిద్ది గ్లాసులో అయితే వాటర్ పోసానండి. ఎక్కువగా వాటర్ ఏం పోయలేదు. పాలు పొంగొచ్చిన తర్వాత వేయించుకున్న సేమియానైతే వేసానండి. నెయ్యిలో వేయించి వేశాను. ఇక్కడ గరిటతో అయితే తిప్పుతూ ఉన్నానండి. సేమియా అయితే 10 నిమిషాల్లోనే ఉడికిపోయింది. సిమ్లో పెట్టి ఉడకనించాను. సేమియా వేసినప్పుడే సగ్గుబియ్యం కూడా వేశానండి. సగ్గుబియ్యం కడిగి 3 సార్లు కడిగి వేశాను. కొద్దిగానే వేశాను. కాచి చల్లార్చిన పాలని పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే సేమియా దగ్గరకు వచ్చేస్తుంది కదా, బయటికి దించిన తర్వాత అలా రాకుండా ఉండాలంటే లాస్ట్లో పాలు పోసుకుంటే రాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం పాలలాగా తాగడానికి ఇష్టపడతాం కదా, మరీ గట్టిగా ఉన్నా ఇష్టపడము. అందుకని కొంచెం పాలు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. నేనైతే పంచదార వేసానండి. సేమియా అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదండి. ఇక్కడ మసాలా దోశ కోసం అయితే 2 బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుంటున్నాను. బంగాళదుంపలు ఉడకబెట్టిన తర్వాత పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మసాలా దోశ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సేమ్ హోటల్ స్టైల్ లాగానే వస్తుంది. మా అమ్మ మా నాన్న అయితే వ్యవసాయం చేసేవారండి. నేను మా తమ్ముడు మా అమ్మ నాన్నకి, మా తమ్ముడిని నన్ను మాత్రం మా అమ్మ నాన్న చాలా బాగా చదివించారండి. నేనైతే ఎంటెక్ చదువుకున్నాను. అయితే జాబ్ అయితే ఏం చేయలేదు. ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నానండి. జాబ్ అయితే ఏం చేయలేదు. అసలు ఇంతవరకు ట్రై కూడా చేయలేదు. ఎంటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా తమ్ముడు అయితే సీఏ చేస్తున్నాడండి. సీఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మా తమ్ముడైతే మా పెళ్ళైన దగ్గర నుంచి మా ఇంట్లోనే ఉన్నాడు. మా తమ్ముడిని నేనైతే చాలా బాగా చూసుకున్నానండి. మా తమ్ముడు కూడా నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మా చిన్నప్పుడైతే మా తమ్ముడు, నేను, మా అమ్మ, మా నాన్న అందరం కలిసి పొలానికి కూడా వెళ్ళేవాళ్ళమండి. మందు కొట్టడానికి కూడా వెళ్ళేవాళ్ళం. మా తమ్ముడైతే చాలా కష్టపడి మందు కొట్టేవాడు. మా నాన్నకి వాటర్ కూడా అందించేవాడండి. అలానే బాగా చదువుతాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా సరే పొలంలో ఏదైనా పని ఉంది వెళ్దాం పదా అని మా నాన్న అంటే చాలండి, మా నాన్న ఎమ్మటి వెళ్ళిపోతాడు. మా నాన్న ఏది చెబితే అదే చేస్తాడండి. మా నాన్న తిడతాడు ఏదైనా తప్పు చేస్తే, అసలు ఒక్క మాట కూడా మాట్లాడండి. మా అమ్మ మా నాన్న ఏది చెబితే అదే చేస్తాడు. ఎంతమందికి జాబ్స్ ఇప్పించాడో అండి. సీఏ కంప్లీట్ చేసుకుంటూ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోనూ చాలా బాగుంటాడండి. వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్లో మా తమ్ముడు, ఇంకా తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా బాగా సపోర్ట్ చేస్తాడండి ప్రతి విషయంలో కూడా. మా పెళ్ళైన దగ్గర నుంచి మా తమ్ముడు అయితే మాతోనే ఉండేవాడు. రీసెంట్గానైతే రూమ్లో ఉంటున్నాడండి. ఎందుకంటే మా పిల్లలతో చదువుకోవడం ఇబ్బంది అవుతుందని రూమ్లో అయితే ఉంటున్నాడు. ఇప్పుడైతే మా తమ్ముడు సీఏ ఫైనల్ అయితే రాశాడండి. మొన్న నవంబర్లో అయితే రాశాడు. చాలా బాగా రాశాడండి. ఈసారి అయితే సీఏ కంప్లీట్ అయిపోద్ది. ఇంక సర్టిఫికేట్ వచ్చినట్టే అండి. మీ అందరూ కూడా మా తమ్ముడిని బ్లెస్ చేయండి. మా తమ్ముడు మంచిగా పాస్ అయ్యి మంచిగా సెటిల్ అవ్వాలని అందరూ కూడా దీవించండి. నాకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, లేదా సుఖం వచ్చినా నేనైతే మా తమ్ముడితోనే షేర్ చేసుకుంటానండి. మా తమ్ముడైతే చాలా బాగా హెల్ప్ చేస్తాడు నాకైతే. చిన్నప్పుడైతే ఒకరికి పడేది కదండి, అసలు కొట్టుకునేవాళ్ళం. అలాంటిది నా మ్యారేజ్ అయిన తర్వాత అసలు నన్ను ఎంత బాగా చూసుకున్నాడో అండి మా తమ్ముడైతే. మా పిల్లల్ని కానీ, నన్ను కానీ, మా వారిని కానీ మా తమ్ముడు చాలా బాగా చూసుకుంటాడు. ఏ కష్టంలో అయినా నేనున్నా అని పక్కన ఉంటూ ఉంటాడు. ఇంకా కారం దోశ కోసం అయితే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. 3 టమాటాలను అయితే తీసుకున్నాను. టమాటాలని, ఉల్లిపాయలని మంచిగా మగ్గించుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నానండి.
ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్లోకి కారం వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఉల్లి కారం అనేది రెడీ అవుతుందండి. దోస మీద వేసుకోవడమే. మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేయించుకోకుండా కూడా వేసుకోవచ్చు. నేను పచ్చి వాసన వచ్చిద్దని వేయించానండి. తర్వాత ఇక్కడ నేను మా పిల్లల కోసం అయితే సొరకాయ, కొబ్బరి కారం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. కొబ్బరి కారం అంటే ఎండు కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి కానీ తీసుకొని 2 వెల్లుల్లిపాయలు, కారం వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ముందుగా సొరకాయ ముక్కలనైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సొరకాయ ముక్కలనైతే హైలో పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నానండి. సొరకాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకోవాలండి. మంచిగా వేగిన తర్వాత ఈ కొబ్బరి కారాన్ని వేసుకుంటే సొరకాయ కొబ్బరి కారం అనేది రెడీ అయిపోతుంది. మసాలా దోస కోసం అయితే బంగాళదుంప ముక్కల్ని మంచిగా ఉడకపెట్టుకున్నానండి. పీల్ తీసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఆలు మసాలాలోకి అయితే అచ్చం పచ్చిమిరపకాయలతో కారం వేసుకోవచ్చండి. లేదంటే మామూలు కారం కూడా వేసుకోవచ్చు. హోటల్ స్టైల్లో రావాలంటే పచ్చిమిరపకాయల కారమే వేసుకోండి. నేనైతే కొంచెం కారం వేశానండి. ఎందుకంటే మా పిల్లలకు కూడా మసాలా దోస ఇష్టం. మళ్ళీ పచ్చిమిరపకాయలు తగిలితే మంట అంటారు. అందుకనే నేను కొద్దిగా కారం వేసి 4 పచ్చిమిరపకాయలు అయితే వేశాను. ఇక్కడ సొరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కొబ్బరి కారం మిక్సీ పట్టిన తర్వాత ఉల్లికారం కోసం అయితే, కారం దోస కోసం అయితే టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని అయితే మిక్సీ పడటానికి వేస్తూ ఉన్నానండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే డబ్బులకున్న విలువ మనుషులకైతే లేదు కదండి. మనకేదైనా అత్యవసరం వచ్చినప్పుడు మన అన్నయ్య అయినా, మన తమ్ముడైనా, లేదా మన అక్క అయినా, మన చెల్లైనా మనకు సపోర్ట్గా ఉంటే ఎంత హ్యాపీయో కదా. డబ్బులు లేకపోయినా ఉండొచ్చు అనిపిస్తుంది. డబ్బులు చాలా అవసరం అండి. కానీ డబ్బులతో పాటు మన రక్త సంబంధాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం నిజాయితీగా ఉంటే మన పక్కన అందరూ ఉంటారండి. ఫస్ట్ మనం నిజాయితీగా ఉన్నప్పుడు చాలామంది శత్రువులే వస్తూ ఉంటారు మన పక్కకి. అయినా సరే మన నిజాయితీయే గెలుస్తుందండి ఎప్పటికైనా. కొంతమంది మోసం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ మేమే గొప్ప అన్నట్టు ఉంటారు. అలా చేసినా సరే ఎప్పటికైనా తెలిసిపోయిద్దండి మోసం అనేది. నిజాయితీగా ఉంటే ఎప్పుడైనా నిజాయితీగా ఉన్నారు అని ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే కొంచెం లేటుగా తెలుస్తుంది. చెడుని అందరూ త్వరగా నమ్ముతారు. మంచిని కొంచెం లేటుగా తెలుసుకుంటారు. మనమైతే ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉండాలి. మనతో అవసరం ఉంటే మన మీద ప్రేమ ఉన్నట్టు యాక్ట్ చేసే వాళ్ళని మనం ఎప్పుడూ నమ్మొద్దండి. అలా యాక్ట్ చేయకూడదు కూడా. మనం కూడా అవసరం ఉంటేనే మనుషుల్ని వాడుకోవడం, అవసరం లేకపోతే వాళ్ళని అసలు పలకరించకుండా ఉండడం అది అసలు కరెక్టే కాదు. మనం అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా మనుషులతో ఒకే విధంగా ఉండాలండి. నేనైతే అలానే ఉంటాను. అవసరం ఉండని, ఉండకపోని నాతో ఎలా ఉన్నా సరే మంచి వాళ్ళతో నేను మంచిగానే ఉంటాను. నేనైతే అవసరం ఉన్నప్పుడు మాట్లాడి, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా ఉండడం, ఇలాంటి పనులంటే అసలు నాకు నచ్చదండి. నేను అసలు అలా చేసేవాళ్ళు కూడా నాకు నచ్చరు. మసాలా కోసం అయితే ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేశాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేశానండి. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేశాను. కొన్ని బంగాళదుంపల్ని మెత్తగా అనాలి. అన్నీ కాదండి, అక్కడక్కడ ముక్కలు ఉంటేనే బాగుంటుంది. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టి వేసుకోవచ్చు. తర్వాత తగినంత పసుపు, ఉప్పు, కారం వేయాలి. నేనైతే కారం వేశానండి. హోటల్ స్టైల్లో కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ నిన్న నైటే దోసపిండి అయితే పట్టేసి ఉంచానండి. దోశల్లోకి అయితే మసాలా రెడీ అయిపోయింది. ఇక్కడ సొరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. నేనైతే పల్లి చట్నీ కోసం పల్లీలు వేయించాను. పచ్చిమిరపకాయలు కూడా వేయించేసి పల్లి చట్నీ అయితే పట్టేశానండి. పల్లి చట్నీలకి తాలింపు కూడా పెట్టేశాను. సేమియా కూడా రెడీ అయిపోయింది. తర్వాత ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ అయితే వేశానండి. దోశ మీద నేను ముందు కారం దోశ అయితే వేస్తూ ఉన్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, కారంతో చేసిన కారాన్ని ఈ విధంగా దోసపై స్ప్రెడ్ చేయాలండి. ఆ పైన నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసి మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మా తమ్ముడికి, మా పిల్లలకి, మా వారికి అందరికీ దోశలు ఇచ్చేసానండి. నా కోసమైతే ఈ విధంగా వేసుకుంటూ ఉన్నాను. కారం దోశ అయితే ఈ విధంగా వేసుకోవాలి. మీలో ఎంతమందికి కారం దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఉల్లి దోశ ఇష్టమా, కారం దోశ ఇష్టమా, లేకపోతే మసాలా దోశ ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే మసాలా దోశ అయితే చాలా ఇష్టం అండి. ఇంట్లో చేశారనుకోండి చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ దోశలు అయితే తినలేరండి. 2 దోశలు తింటేనే కడుపు నిండిపోయిద్ది. ఇదైతే డిన్నర్ టైంలో అండి. మేమైతే సాయంత్రం అన్నం తినం కదా, మేము కూడా దోశలే వేసుకున్నాను. నేను ఇలా మర్చిన తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసానండి. ఎందుకంటే దోశ మంచిగా ఉంటుంది, ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి టేస్ట్ బాగుంటుందని. తర్వాత అయితే ఇంకొక దోశ అయితే మసాలా వేసానండి. నాకు కదా లాస్ట్లో కొంచెం ఉంది మసాలా. మీరు కావాలంటే ఎక్కువ మసాలా వేసుకొని దోశ మొత్తం పరుచుకోవచ్చు.
దోస వేసిన తర్వాత మసాలా మొత్తం దోస మొత్తం పరుచుకోవచ్చండి. నేను అందరికి వేసి పెట్టాను కదా! నా కోసమే కొంచెం మసాలానే ఉంచుకున్నానండి. ఆ మసాలా చుట్టూ అయితే ఉల్లికారం వేసి ఈ విధంగా మసాలా ఉల్లికారం దోస అయితే వేశాను. ఆ మసాలా పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి, చాలా బావుంటుంది. నేనైతే ఆలివ్ ఆయిల్ వేసానండి. టేస్ట్ చాలా బావుంది. ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత మధ్యలోకి మడుచుకోవాలి. దోస అయితే నిజంగా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మసాలా దోసని ఇంట్లో ట్రై చేయండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు నార్మల్ దోసలు వేసే బదులు ఈ విధంగా మసాలా దోస వేసి చట్నీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే గురువారం రోజున మార్నింగ్ అండి. ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ముందైతే పిల్లలకి హాట్ వాటర్ పొయ్యి మీద పెట్టానండి. చలికాలం కదా! పిల్లలు వేడి నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. కాచి చల్లార్చిన నీళ్ళే వాటర్ బాటిల్‌లో కూడా పోసానండి. పిల్లల కోసమైతే దోస వేద్దామనుకున్నాను. మా కోసమైతే ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశానండి. ఈరోజు త్వరగానే ఇడ్లీ వేశాను అందరి కోసమని. పిల్లలకి ఇలా హాట్ వాటర్ అయితే పోస్తూ ఉన్నాను. తర్వాత మా పిల్లలకైతే దోసలు వేశానండి. పాలు కూడా కాగబెట్టేసి హార్లిక్స్ కలిపి వాళ్ళిద్దరికైతే పాలు కూడా తాపిచ్చేశాను. దోస కూడా పెట్టేశానండి. మా కోసమైతే ఇడ్లీ వేశాను. నిన్న నైట్ చట్నీ చేశాను కదా! అది ఎక్కువగానే ఉందండి. ఆ చట్నీ వేసుకొని ఇడ్లీ అయితే తినేసాము. ఈ మధ్య కాలంలో చాలామందిని చూస్తున్నామండి. రక్త సంబంధంలోనే ఓన్లీ డబ్బుల కోసమే బంధాలను విడగొట్టుకునే వాళ్ళు చాలామందే ఉంటున్నారు కదా! ఓన్లీ డబ్బుల కోసమే మనుషుల్ని వదులుకోకండి. డబ్బులు అవసరమే. కానీ మనుషుల్ని వదులుకునేంత అవసరమైతే కాదండి. మనం ఏం కొనుక్కోవాలన్నా డబ్బులు అవసరమే. అలా అని మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనల్ని చూసుకోవాలన్నా ఒక మనిషి అయితే కావాలి. డబ్బులే ముఖ్యం అనుకున్నామనుకోండి, ఆ డబ్బుల కోసమైతే మనుషులు మనం కావాలనుకున్నా రారండి. డబ్బుల కోసం దూరం చేసుకుంటే మాత్రం మనుషుల్ని మనం అనవసరంగా దూరం చేసుకోకూడదండి. ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి అంటే మనం ఏదో ఒక రూపంలో సంపాదించుకోవచ్చు. ఏ పని చేసైనా డబ్బులను సంపాదించుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు నిజమైన ఆస్తి ఏంటంటే మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటూ మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకున్నామా లేదా అదే ముఖ్యమని నేనైతే అనుకుంటా. అందరం కలిసి టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత మా వారైతే తోటకూర తెచ్చారు. తోటకూర అయితే కంప్లీట్ చేశానండి కట్ చేయడం. తోటకూర కట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి. ఈ తోటకూరలో పురుగులు, గడ్డి ఇలా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే మట్టి కూడా ఉంటుంది. తోటకూర కట్ చేసిన తర్వాత 3, 4 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. తోటకూర కట్ చేస్తాం కదా! సగం వేస్టేజ్ ఎక్కువగా ఉంటుందండి. కాడలు అవి వేస్ట్ అయిపోతాయి కదా! తోటకూర ఫ్రై కోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేశాను. 2 ఎల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత తోటకూరనైతే వేయాలి. సిమ్‌లో పెట్టి తోటకూరలో ఉన్న వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు వేగనివ్వాలి. తోటకూర మగ్గిపోయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. తోటకూర ఫ్రై అయిన తర్వాత అప్పుడు పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఫైనల్‌గా లాస్ట్‌లో కారం వేసుకొని తోటకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తోటకూర ఫ్రై అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకొక సైడ్ అయితే చిక్కుడుకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారని ఇంకా వేరే ఐటెమ్స్ కూడా చేద్దాం అనుకున్నానండి. ఇవి చేసే లోపల మళ్ళీ ఫోన్ వచ్చింది రావట్లేదని. ఇంకా పప్పు అయితే వేశాను. టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేశానండి. ఈరోజు యాక్చువల్‌గా నేను టమాటా పప్పు చేద్దాం అనుకోలేదు. కానీ చుట్టాలు వస్తున్నారని పప్పు అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. పప్పు చేసిన తర్వాత తెలిసిందండి రావట్లేదని. సర్లే అని తోటకూర అయితే పొయ్యి మీద వేశాను మా కోసం. తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తోటకూరలో వెల్లుల్లిపాయ కారం వేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మా ఇంట్లో అందరికీ తోటకూర ఫ్రై అంటే చాలా ఇష్టమండి. తోటకూర కట్ చేయడం కష్టం కానీ తినడం మాత్రం చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా! కంటికి కూడా చాలా మంచిది. ఆకుకూరలు ఆహారంలో భాగంగా చేసుకోవాలండి. తోటకూర పప్పు, అలానే తోటకూర పులుసు కూర, ఫ్రై ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే ఎప్పుడూ కూడా తోటకూర ఫ్రైయే చేస్తానండి. తోటకూర పప్పు ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు. ఇక్కడ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలామంది లావుగా ఉన్నామని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. కానీ అలా లావుగా అవ్వటానికి చాలా కారణాలే ఉంటాయండి. థైరాయిడ్ సమస్య ఉన్నా లావు అవుతారు. నేను నా పెళ్ళికి ముందైతే అంతగా లావు లేనండి. కానీ నాకైతే ట్విన్స్ కదా! బాడీ అనుకోకుండా వచ్చేసింది. అది తగ్గడానికి నేనైతే ఈవినింగ్ టైంలో అసలు డిన్నర్ కూడా తిననండి. అన్నం తినను. టిఫినే చేస్తాము. అయినా సరే వెయిట్ లాస్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంది. నాకు అనిపిచ్చిద్దండి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నానేమో అనిపిచ్చిద్ది. కానీ తగ్గడం అనేది చాలా కష్టం. ఎవరు ఏమనుకున్నా చేసేదేముంది చెప్పండి. ఎప్పుడైనా సరే అన్నీ తిని స్వీట్లు, హాట్లు అన్నీ తినే వాళ్ళకేమో సన్నగా ఉంటారు. ఏమి తినకుండా ఉండేవాళ్ళేమో లావుగా ఉంటారు. ఎందుకో నాకు అర్థం కాదండి. నేనైతే ఎలాంటి సిరితిండి తినను. ఓన్లీ మధ్యాహ్నం అన్నం అయితే తింటాను. పొద్దున్నే టిఫిన్ తింటాను. ఈవినింగ్ టైంలో కూడా టిఫిన్ తింటాను. అంతే అండి.
అయినా సరే కొంచెం కొంతమందికి జీన్స్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది పేరెంట్స్ నుంచి కూడా వచ్చిద్దండి. నేను మా బాబు అయితే సరదాగా ఒక చిన్న పిక్ అయితే దిగాము. ఇప్పుడున్న కాలంలో సన్నంగా ఉండటం కూడా ఒక దేవుడిచ్చిన వరమేమో అండి. లావుగా ఉండే వాళ్ళని లావుగా ఉన్నామని ఎవరో ఒకళ్ళు అంటూనే ఉంటారు. మేమైతే అన్నం తిన్నా, టిఫిన్ తిన్నా అందరం కూడా కలిసే తింటామండి. కింద కూర్చొనే తింటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. అన్నం మెతుకుల్ని కింద పడేయడం కానీ, కాలుతో తొక్కడం గానీ చేయకూడదు. మనం అన్నం తినేటప్పుడు ఎప్పుడూ సరే పిల్లల్ని కొట్టడం గానీ, తిట్టడం గానీ అస్సలు చేయకూడదండి. అన్నాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నానికి విలువ లేకుండా చేయకూడదండి. అంటే కొంతమంది అన్నాన్ని విసిరేస్తూ ఉంటారు. అలా విసిరేయకూడదండి. అలానే అన్నం డస్ట్‌బిన్‌లో ఎక్కువగా పడేస్తూ ఉంటారు. అలా పడేయకూడదండి. తప్పని పరిస్థితిలో చేసేదేం లేదు కానీ అన్నం మాత్రం చాలా జాగ్రత్తగా తినాలి. ఈవినింగ్ డిన్నర్‌లోకైతే నేను మా వారైతే దోసలు వేసుకున్నానండి. మా వారికైతే నేను ఈ విధంగా 2 దోసలు వేసి, పప్పు వేసి, కొంచెం తోటకూర ఉంటే వేసిచ్చానండి. మా వారైతే తినేస్తూ ఉన్నారు. పప్పు, దోస కాంబినేషన్ అయితే చాలా బావుంటుందండి. చపాతీలో కూడా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అలానే దోసలో కూడా పప్పు చాలా బావుంటుందండి. నేను కూడా దోసలు తినేసి మా పిల్లల కోసమైతే అన్నం వండేసానండి. వాళ్ళైతే ట్యూషన్ నుంచి వచ్చారు. వాళ్ళకి అన్నం కూడా తినిపిచ్చేసాను. నేనైతే ఇంతవరకు ట్రైపాడ్ అసలు వాడనండి. తర్వాత అంట్లయితే క్లీన్ చేసుకుంటున్నాను. మా పాపని వీడియో తీయమంటే ఈ విధంగా అయితే తీసిందండి. అంట్లన్నీ నీట్‌గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నేను అంట్లు కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే శుభ్రంగా రుద్ది కడుగుతూ ఉంటానండి. నాకైతే హ్యాండ్స్ కొంచెం లావైపోతూ ఉంటాయి. ఎందుకు హ్యాండ్స్ లావుగా ఉంటాయో నాకు అర్థం కాదండి. చాలామందికి బాడీ లావుగా ఉంటుంది, హ్యాండ్స్ సన్నగా ఉంటాయి. కానీ నాకైతే బాడీ సన్నగా ఉంటుంది. మరీ సన్నగా ఏమి ఉండదు. వెయిట్ అయితే ఉంటాను. కానీ హ్యాండ్స్ మాత్రం ఎక్కువ లావుగా ఉంటాయి. హ్యాండ్స్ తగ్గడానికి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంట్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మా పిల్లల కోసం, మా వారి కోసం అయితే పాలైతే కాగబెట్టేసానండి. పిల్లలకి పాలు కలిపిచ్చేసాను. మధ్యాహ్నం అయితే పెరుగైతే తోడుపెట్టేసానండి. పెరుగు చక్కగా తోడుకుంది. ఇంక ఈ పెరుగుని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తూ ఉన్నానండి. మనం అన్నంలో మజ్జిగ పోసుకుంటే చాలా మంచిది. కానీ పెరుగు చాలామంది వేసుకుంటూ ఉంటారు. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదండి. కానీ ఎక్కువగా తింటే వాతం చేస్తుంది. కానీ పెరుగైతే భలే టేస్టీగా ఉంటుంది కదా! నేనైతే అసలు పెరుగు రోజు ఏం తిననండి. నేనైతే ఇంతవరకి ట్రైపాడ్ యూజ్ చేయలేదండి వీడియో తీయడానికి. నేనే తీసుకుంటూ ఉంటాను. లేదంటే మా పాప ఎప్పుడైనా తీస్తూ ఉంటుంది. ఇక్కడ మా వారి కోసం అయితే ఉసిరికాయ జ్యూస్ అయితే ప్రిపేర్ చేయడం కోసం ఉసిరికాయలనైతే కట్ చేస్తూ ఉన్నాను. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.